3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరము మరి పాక్షిక చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడబోతుంది. అంతకంటే ముందే మనకు ఒకే లైన్ మీద మొత్తం 6 గ్రహాలు కూడా ఒకే లైన్ మీదకొచ్చాయి. దానిలో శుక్రుడు, కుజుడు, శని, బుధుడు మరియు గురువు మరియు యురేనస్. మనం ఖగోళంలో ఒక వింత జరిగింది. ఒకే లైన్‌లోకి 6 గ్రహాలు అద్భుతంగా మనకు కనువిందు చేశాయి. దాని తర్వాత వచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రహణము పాక్షిక చంద్రగ్రహణం. ఇది మహా అద్భుతం. ఈ యొక్క 6 గ్రహాలు ఒకే లైన్ మీదకొచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం కొద్ది రోజుల్లో జరగడం అనేది కూడా ఇది మానవాళికి ఒక విధంగా చెప్పాలంటే శుభసూచిక. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కూడా ఆ రోజు సాయంకాలం నాడు మనం ఈ సోల్‌కి, ఈ యూనివర్సల్‌కి, ఈ విశ్వానికి మనం ఏదైతే మనం కోరుకుంటామో ఆ విశ్వానికి మనం ఏది కోరుకుంటే అది ఒక 1000 రెట్ల శక్తినిస్తుంది. ఎందుకంటే ఈ పాక్షిక చంద్రగ్రహణానికి మన భూమిపై ఉన్నటువంటి మానవాళికి గ్రావిటీ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రావిటీ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మహత్తర కాలంలో గనక మనం ఆ పరమేశ్వరుణ్ణి హరహర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరుణ్ణి గనక మనం నిత్యం ఆరాధిస్తుంటూ మన మనసులో ఉన్నటువంటి కోరికలు గనక కోరుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 2026 సంవత్సరం మరి మార్చి 27వ తారీఖున కలి కల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఆ రోజు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క మరి ఈ యొక్క శ్రీరామనవమి పెళ్లి రోజు. ఆ రోజు తలంబ్రాలు. ఆ రోజున నేను ఈ కలికల్మష నాశన మంత్ర హోమం జరిపిస్తున్నాను. అత్యంత శక్తివంతమైనటువంటి, అత్యంత అపురూపమైనటువంటి ఒక రత్నాన్ని ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి జరగాలి, ఎలాంటి ఆటంకాలు జరగకూడదు. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో పరాభవం కలగకుండా రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు బృహస్పతి. ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఎప్పుడు కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కరికల్మష నాశన మంత్ర హోమానికి మీరు అటెండ్ కానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను ఒక వీడియో పంపిస్తాను. మీకు శని హోమానికి కూడా నేను చాలామందికి వీడియో పంపించాను. ప్రతి ఒక్కరికి అందినాయండి, ఎవరికి అందలేదన్నట్టుగా చాలామందికి అన్నీ కంప్లీట్ చేశాము. నేను అన్నట్టుగా నేను అన్నీ పంపించేశాను. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేలు జరగాలి, ఉద్యోగపరంగా, వివాహపరంగా,